పనిచేసి వచ్చిన, ఇక్కడ కూడా ఎందుకు వచ్చినా, ఇప్పుడు కూడా నాకు ఒక పార్టీ స్టాండ్ కావాలా, నేను దేశంలో ఎలా సేవ చేశాను ఇక్కడ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీ ఎన్నుకున్నాను. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నాను. ఇక్కడ ఒక నాయకుడిగా చలామణి అవుతున్నాను. నేను 10 మందికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కడ మీ మార్గం భూ కబ్జాలు కానీ ఏమైనా సెటిల్మెంట్లు కానీ హేమంత్ కుమార్ రెడ్డి పేరు ఎవరు చెప్పలేరు. అర్థమైందా? ఇంకొక విషయం తోడపడి చెప్తా, రేపు మీసు మెరేసి చెప్తా, రేపు యుద్ధం వస్తే నేను యుద్ధానికే పోతా, యుద్ధంలో చచ్చిపోతా. మీ మరి సారాయి గుట్కా ప్యాకెట్లు అమ్ముకోను, నేను యుద్ధానికే పోతా, యుద్ధంలో చచ్చిపోతా. మీ మారి సారాయి ప్యాకెట్లో గుట్కా ప్యాకెట్లు అమ్ముకోను. హేమంత్ కుమార్ రెడ్డి యుద్ధానికే పోతాడు, యుద్ధంలో పోయి చచ్చిపోతా. నీకు యోగ్యత ఉందా? నువ్వు ఏడ గుట్కా ప్యాకెట్లు అమ్ముకుంటావు, లేదా సారాయి ప్యాకెట్లు అమ్ముకుంటావు, అది నీ యోగ్యత. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ని నువ్వు అవమానపరుస్తాడు. 17 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేసిన నువ్వు చెప్తావు ఎందుకంటే చెప్పేది శ్రీరంగం ఏదో దుమ్మడి కూర్చోండి, అది మీకు వర్తిస్తుంది. అది ఎందుకంటే నేను యుద్ధం వస్తే నేను పోతాడు యుద్ధానికే, అక్కడ చచ్చిపోయేదాన్ని కూడా రెడీ నేను. నువ్వు ఈడ గుట్కా ప్యాకెట్లో సారా ప్యాకెట్లో అమ్ముకోవాలా, లేదంటే అంటే యాక్సిడెంట్ కేసు ఉంటే వాదించుకోవాలా, చచ్చిపోయిన వాళ్ళ కేసు వాదించుకోవాలా. అది మీ పని, నా పని అది కాదు. రేపు యుద్ధం వస్తే పరిగెత్తావు తుపాకెత్తుకొని నేను రమ్మంటే, అట్లుండాలి పౌరుషం అంటే. మాట్లాడితే మాజీ చైర్మన్ చెప్పినట్టు మాట్లాడితే వ్యక్తిగత దృష్టిలే మాట్లాడితే టార్గెట్ చేసి మాట్లాడతారు. వాడు వీడు మేము మాట్లాడినామా? ఇక్కడ ఎవరన్నా ఒక్కడన్నా మాట్లాడినాడా? మా పార్టీ వాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా కాదు, నువ్వు వాడు అటు మాట్లాడినామా? మేము ఎవరు మాట్లాడేదే మీరు సంబోధిస్తాము. ఫేక్ అకౌంట్లు పెడతారు. ఏం మీకైనా ఫేక్ అకౌంట్లో బాగలేదా? ఈవీఎంతో గెలిచి మీరు ఇంత రోషంగా ఉంటారే. ఒకే నాయకుడు సింగిల్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ నాయకుడు దేశంలో ఉండే వాళ్ళంతా పిలుచుకొచ్చే ప్రచారం చేయించుకుంటారు. సిగ్గులా మీకు? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, వ్యక్తిగతంగా పోవద్దండి. ఒకడు కింద పడిపోతాడు అంటాడు, ఒకడు కాలు సన్నం ఉందంటాడు, ఇంకొక ఆయన ఏదో వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు, కాళ్ళు ఇచ్చేస్తారంట, ఇంకొక ఆయన బ్లాక్మెయిల్ చేస్తారు. ఏం మీరని బ్లాక్మెయిల్? మాకు తెలియదు బ్లాక్మెయిల్, మా దగ్గర కూడా ఉన్నాయి వీడియోలు. దయచేసి చెప్తాను నేను మీకు అందరికీ, వ్యక్తిగతంగా పోవద్దండి, అభివృద్ధి పైన పోండి. మీరు ఇప్పుడు మేము చేసింది మా చైర్మన్ చెప్తాడు, లేదంటే మా ఎక్స్ మార్కెట్ కమిటీ ప్రధాన చెప్తాడు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఏమేమి అభివృద్ధి చేస్తామో ఆయన చెప్తాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? చేయండా, మీకు అధికారం ఇచ్చినారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు ఏం చెప్తే నరేంద్ర మోడీ శాంక్షన్ చేస్తాడు. ఏం ప్రత్యేక హోదా తీసుకురామే? ఆ యోగ్యత లేదా మీకు? ప్రత్యేక హోదా తీసుకొచ్చే యోగ్యత లేదా? ప్రత్యేక హోదాకు మీ దగ్గర ఎంపీలు లేరా? మాట్లాడాలంటే చాలా ఉంది. నేను ఇప్పుడు కూడా చెప్పండి, మీరునే సంబోధిస్తుంటా. నువ్వు ఇది మాట్లాడద్దండి దయచేసి. మీరు అభివృద్ధి పైన మాట్లాడండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు.